మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలంలో ఆక్రమణల నుంచి పార్కులను కాపాడారు హైడ్రా సిబ్బంది. 85 కోట్ల విలువైన 7,000 గజాల పార్కు స్థలాన్ని రక్షించారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణలపై జీహెచ్ఎంసీ రెవెన్యూ సిబ్బందితో కలిసి హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. బాబానగర్ కాలనీలో పార్కుకి కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు. 1980లో ప్లాట్ లేఅవుట్ ను పార్కు కోసం కేటాయించారని స్థానికులు తెలిపారు. 1999 తర్వాత పార్కు స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించినట్లు ఆరోపించారు. కబ్జాలపై కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో కంప్లైంట్ చేయడంతో కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అక్రమ కట్టడాల మధ్య 2,000 గజాల పార్క్ స్థలానికి ఫెన్సింగ్, హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. అటు నాచారం కార్తికేయ నగర్ లో 5,000 గజాల పార్క్ స్థలాన్ని కాపాడారు హైడ్రా అధికారులు. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందంతోనే సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నాయన్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క. ప్రజా సర్కార్ అభివృద్ధిని ఓర్వలేకనే అబద్దాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధికి 200 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు మంత్రి సీతక్క. మేము ఇప్పుడు 1,200 కోట్ల రూపాయలు మన మహిళా సంఘాలందరికీ వడ్డీ లేని రుణాలు వడ్డీలు 1,200 కోట్లు మీ వడ్డీ డబ్బులు కడితే మన ఇబ్రహీంపట్నంలో 19 లక్షల రూపాయలు మేము తీసుకున్న 27 కోట్లకు 19 లక్షల వడ్డీ డబ్బులు కూడా మేము చెల్లించడం జరిగింది. ఇది మాట మీద నిలబడే ప్రభుత్వం. కాబట్టి ఇవాళ ఇంకా ఇల్లు లేని ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక్కసారి కొన్ని ఇచ్చి తర్వాత చేతులు దొరుకుతున్నారు. ఓట్లైన ఒక్కసారి ఇచ్చారు, మళ్ళా 10 ఏళ్ల తర్వాత మొన్న అంతకుముందు 7 లక్షలతో ఇస్తాను, మొన్న మరి ప్రభుత్వం పడిపోయి ఎట్లా పడిపోతామని 3 లక్షల రేకులు సెట్ చేసుకోండి అన్నారు. కానీ ఇవాళ మేము 5 లక్షలు ఇచ్చి మీ ఆత్మ గౌరవాన్ని మీకు నచ్చిన విధంగా మంచిగా సిమెంట్ స్టీల్ మీరు దగ్గర ఉండి కట్టించుకున్న కొద్దీ బిల్లులు వేస్తా ఉన్నాం. కాబట్టి మాట తప్ప 99% మా మహిళా సంఘాలలో లోన్ తీసుకున్న వాళ్ళు క్లియర్ కట్టుకుంటూ పోతున్నారు. వాళ్ళ బట్టి ప్రభుత్వం వల్ల మీకు వేసేస్తుంది. కాబట్టి ఇది గుర్తు పెట్టుకొని ఈ రోజు ఇక్కడ మరి ఎవరైనా లోన్ తీసుకొని ఉంటారు, 1,00,000, 2 లక్షలు, 4 లక్షలు, అరే చనిపోయింది అని మీరు కూడా బ్యాంకు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు కూడా పోయి, ఇప్పుడు ఆమె కూడా మన కుటుంబ సభ్యురాలే, మనలో కూడా ఎవరైనా కావచ్చు రేపు. మరి ఆమె చనిపోయింది, ఏదో పాపం జ్వరం వచ్చో ఏదో ఇబ్బంది, మరి ఆమె తీసుకున్న లోన్ ఎవరు కట్టాలి, అప్పు ఎవరు కట్టాలి? మహిళా సంఘం మీద పడుతుంది. మహిళా సంఘం వాళ్ళు కట్టాలంటే కష్టం. చనిపోయిన కుటుంబం వాళ్ళ దుఃఖంలో ఉంటారు అని మన ముఖ్యమంత్రి గారు లోన్ బీమా అని కూడా పెట్టింది. లోన్ బీమా అంటే 2 లక్షల వరకు ఆమె తీసుకున్న లోన్ కూడా మహిళా సంఘాలు కానీ బ్యాంకులు కానీ అడగద్దు. ఆమె తీసుకున్న లోను ప్రభుత్వమే కట్టేటట్టుగా అట్లా దాదాపుగా 5,000 మందికి పైగా మరి కట్టినటువంటి చరిత్ర మన ప్రభుత్వం ఉంది. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అగ్ని ప్రమాదంలో ఎఫ్ఎస్ఎల్ కి చెందిన కీలక పత్రాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. కెమికల్ ల్యాబ్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఈ ఘటనపైన విచారణ ముమ్మరం చేశామని అన్నారు. హైదరాబాద్ సిటీలోని నగరంలో అత్యంత కీలకమైన నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లోని కంప్యూటర్ ల్యాబ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లోపల రసాయనాలు, కీలక పత్రాలు ఉండటంతో మంటలు వేగంగా ఇతర విభాగాలకు వ్యాపించాయి.
దట్టమైన పొగ కమ్ముకోవడంతో లోపల ఉన్న సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ యాక్సిడెంట్ లో సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చోటే కీలక కేసులకు సంబంధించిన హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సీజ్డ్ ప్రాపర్టీస్ భద్రపరిచే గది పూర్తిగా కాలిపోయింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అగ్ని ప్రమాదంపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఎఫ్ఎస్ఎల్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మంటలు అదుపులోకి వచ్చాయన్నారు సికింద్రాబాద్ డిఎఫ్ఓ శ్రీదాస్. హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్స్ కాలిపోయాయని చెప్పారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ అంతా 2వ అంతస్తులో ఉందన్నారు. 2వ ఫ్లోర్లో ఉన్న కెమికల్ ల్యాబ్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు చెలరేగి ఉండవచ్చునని తెలిపారు సికింద్రాబాద్ డిఎఫ్ఓ శ్రీదాస్. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఫైర్ అవుతుందని సమాచారం వచ్చిందండి. ఇక్కడ అసెంబ్లీ నుంచి మేము ఫైర్ టెండర్ ని టర్న్అవుట్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఫైర్ అయింది. మేము ఫైర్ ని చూసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చేమోనని అనుమానిస్తుంది. ఇప్పుడు కంప్యూటర్స్, ఆఫీస్ చైర్స్, అదేవిధంగా కాన్ఫరెన్స్ హాలు, కొన్ని ఫిజికల్ ఎవిడెన్సెస్ కనిపించాయి. అవి కొన్ని పాక్షికంగా, కొన్ని పూర్తిగా డ్యామేజ్ అయినవి. సో వీళ్ళు ఎక్కువగా ఏదైతే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా డాక్యుమెంట్స్ కానీ ఏదైతే సీజ్ చేస్తారో అవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ ఫ్లోర్లో వాటి మీద రిపోర్ట్ చేయడం, అనాలిసిస్ చేయడం చేస్తుంటారు. ల్యాబొరేటరీ పార్ట్ అంతా 2nd ఫ్లోర్లో ఉంది. అక్కడ కొంచెం కెమికల్స్ కానీ లేకపోతే సిలిండర్స్ కానీ ఉంటాయి అని చెప్తున్నారు. ఇది మేము వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫైర్ని కంట్రోల్ చేయడం వల్ల 2nd ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఇది ఫైర్ స్ప్రెడ్ కాకుండా పూర్తిగా కంట్రోల్ చేయగలిగాం. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతుందన్నారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. మంటలకు ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్స్, హార్డ్ డిస్క్లు కాలిపోయాయని చెప్పారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు. రెసిడెన్షియల్, కమర్షియల్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైర్ టీమ్స్ సోదాలు చేస్తున్నాయని చెప్పారు విక్రమ్ సింగ్. ఇమీడియట్ గా కంట్రోల్ చేశాము. నేను ఇప్పుడు బిల్డింగ్ కూడా ఎగ్జామిన్ చేశాను. ప్రైమా ఫేసి ఇట్ అపియర్స్ టు బి సమ్ షార్ట్ సర్క్యూట్ ఇష్యూ. ఇది బిల్డింగ్ చాలా ఓల్డ్ బిల్డింగ్ ఉంది. దాదాపు 1978, 1980లో ఇప్పుడు కట్టారు. గ్రౌండ్ ప్లస్ 2 స్టోరీస్ స్ట్రక్చర్ ఉంది. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో చివరిలో ఒక కంప్యూటర్ రూమ్ ఉంది. దాంట్లో ఒక ఎంసీబీ స్విచ్ బోర్డు ఉంది, ఎలక్ట్రికల్ బోర్డు. అక్కడి నుంచి ఈ ఫైర్ మొదలైంది మా అనుమానం. ప్రైమా ఫేసి ఇట్ అపియర్స్ టు దట్. ఫైర్ కాల్ వచ్చింది. ఈ మధ్యలో ఇక్కడ ఉన్న ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది వాళ్ళ దగ్గర కూడా ఈ ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైర్ ఎస్టింగ్విషర్స్. అది కూడా అన్ని పని చేస్తున్నాయి. హ్యాండ్ ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉంటాయి. అది తీసుకొని వాళ్ళు కూడా ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. మా వాళ్ళు వచ్చి వెంటనే ఇది కంట్రోల్ చేయగలిగారు. ఓన్లీ స్మోక్ స్ప్రెడ్ అయింది. స్మోక్ కూడా మనం కంట్రోల్ చేశాము. ఎటువంటి దీంట్లో హ్యూమన్ లాస్ ఆఫ్ లైఫ్, క్యాజువాలిటీ ఏం జరగలేదు. అందరూ సేఫ్ గా ఇక్కడ నుంచి ఇవాక్యువేట్ అయ్యారు. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగిందన్నారు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి. ఈ ఘటనలో గాయపడ్డ వార్డు బాయ్ సురక్షితంగా ఉన్నాడన్నారు. రాష్ట్రంలోని నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఆపరేషన్ ఇక్కడి నుంచే జరుగుతుందన్నారు డీసీపీ శిల్పవల్లి. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా రీచ్ అవడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఈ స్మోక్ రావడం స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ఆల్ దట్ సైంటిఫిక్ బేసిస్. మంటలు లేవు, ఇట్స్ ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. సిబ్బంది ఎవరు లేరు. దెర్ వాజ్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ బాయ్ చూసిన అతనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు. కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనయ్యి హి ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2 రోజుల క్రితం ముషీరాబాద్ గాంధీనగర్ లోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్పేట్ వెళ్లే ప్రధాన రహదారి లెనిన్ నగర్ ఫుడ్ కోర్ట్ లో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. మహానగరంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు హైదరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నేరుగా కొత్వాల్ను కలిసేందుకు మీట్ యువర్ సిపి ప్రోగ్రాంను ప్రారంభించారు. ప్రతి ఫ్రైడే పురాణి హవేలీలోని కొత్వాల్ హౌస్లో కార్యక్రమం నిర్వహించనున్నారు.
సిటీలో లా అండ్ ఆర్డర్, స్థానిక భద్రత, ట్రాఫిక్ సమస్యలపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తీసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానికంగానే ప్రజా సమస్యలను విని తక్షణమే పరిష్కరించేందుకు ఓల్డ్ సిటీలో మీట్ యువర్ సిపి ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ప్రతి ఫ్రైడే ఓల్డ్ కమిషనరేట్లో సిపిని నగరవాసులు కలిసేలా చర్యలు చేపట్టారు. సిటీలోని సమస్యలను నేరుగా విన్నవించడం, పరిష్కారం అయ్యేలా అప్పటికప్పుడే ఆదేశాలు ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు సిపి సజ్జనార్. ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ప్రజల నుంచి కంప్లైంట్లను తీసుకొని సంబంధిత విభాగాలకు పంపించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు సిటీ పోలీస్ ఉన్నతాధికారులు. పారదర్శకమైన పోలీసింగ్ను అందించడంలో భాగంగానే మీట్ యువర్ సిపి ప్రోగ్రాం చేపట్టినట్లు తెలిపారు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే. ఈ ప్రోగ్రాం అంటే ప్రతి శుక్రవారం రోజు 2 o'clock to 5 o'clock ప్రజలు వచ్చి మన ఏదైనా సమస్య ఉంటే అది చెప్పొచ్చు. సో ఇది ఒక మంచిగా ఇనిషియేటివ్ సార్ తీసుకొని ఒక సిటిజన్ సెటిక్ అప్రోచ్లో ఇది చేయడం జరిగింది. దాంట్లో అన్ని ప్రజల నుంచి కూడా ఒక మంచి ప్రతిసాద్ కూడా వచ్చింది. సో స్పెసిఫిక్లీ ఈరోజు చెప్పడానికి ఉంటే టోటల్ 50+ పెటిషనర్ ఈరోజు రావడం జరిగింది. దాంట్లో చాలామంది ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. మొత్తం హైదరాబాద్ షహర్ నుంచి స్పెసిఫిక్లీ మన ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. నేరమయ్య ఘటనలు, శాంతి భద్రతలపై అధికారులకు విజ్ఞప్తి చేసేందుకు ఈజీ అవుతుందన్నారు ఓల్డ్ సిటీ వాసులు. మీట్ యువర్ సిపి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అని తెలిపారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రాగానే కూర్చోబెట్టి లైక్ ఒక లైన్ ప్రాపర్ ఆర్డర్ ఇచ్చి ఒకరి తర్వాత ఒకరిని పంపించి మాకు కంప్లైంట్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఆయన పర్సనల్గా రిసీవ్ చేసుకోవడం అనేది చాలా బాగుంది. అంటే ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వండి, ఫార్వర్డ్ చేయండి అలా అనకుండా ఆయన పర్సనల్గా రిసీవ్ చేసుకుంటున్నాడు. ఎవరికి అసైన్ చేయాలో అప్పటిదప్పుడు అసైన్ చేసేస్తున్నాడు. ఇలానే ప్రతి కమిషనర్ కూడా చేయాలని కోరుకుంటున్నాం. నాది ఒకటి చీటింగ్ కేసు సార్. ఈడ వారాసిగూడలో సార్ నేను కండక్టర్గా ఉన్నందుకు నాకు చాలా హెల్ప్ చేసిండు. అది వారాసిగూడలో ఎఫ్ఐఆర్ చేపించి వనపర్తికి పంపడమైంది. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. కానీ అక్కడ వాళ్ళు నెలలు రోజులు జరిపి ఏం చర్య తీసుకోకుండా ఇప్పుడు రేపు ఎల్లుండి ఆవలెల్లుండి అని సతాయించిండ్రు. కానీ సార్ నా ఆధ్వర్యంలో నేను చర్య తీసుకుంటా వాళ్ళు చేయకపోయినా అని చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నా సార్. నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చిండు సార్. अब हम उनको मुबारकबाद देते हैं और उनका शुक्रिया अदा करते हैं जनाब सज्जनार साहब का। बहुत बहुत शुक्रिया सज्जनार साहब। आप आवाम के मसाइल को जो भी मसाइल है उनको किसी को भी मायूस नहीं करे साहब, सबके मसाइल सुने। अल्हम्दुलिल्लाह हमारा भी मसला जो है इंक्वायरी करता हूँ बोले, इंक्वायरी करने के बाद हमारे मसले को भी वो करता हूँ, हल कर देता हूँ बोल के बोले उन्होंने। 5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడ న్యాయం జరుగుతలేదని ఇక్కడ సిపి సార్ని కలిస్తే ఏమన్నా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మా ఆయన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో సబార్డినేట్గా చేశాడు. సార్ న్యాయం చేస్తామన్నారు. పిల్లలకి తను ఇంకొక ఆమెతో వెళ్ళిపోయి ఆయన ఆల్రెడీ చైతన్యపురి పిఎస్లో జనవరి 4 తారీఖు కంప్లైంట్ ఇచ్చినాము. రెడ్ హ్యాండ్ పట్టుకున్నాము. నేను నా పిల్లలు ఆగమైపోయి రోడ్డు మీదకి వచ్చినాము. తినడానికి కూడా తిండి లేకుండా అయ్యింది. మాకు హెల్త్ బాగాలేదు, బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. మీట్ యువర్ సిపి కార్యక్రమంతో పోలీసుల భరోసా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశమని నిపుణులు అంటున్నారు. సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయడం, ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి రివార్డులు ఇవ్వడం లాంటి కార్యక్రమాలతో పాటు ఈ కొత్త చొరవ పోలీసు శాఖకు ప్రజలను మరింత చేరువ చేస్తుందని భావిస్తున్నారు. కుకట్పల్లి రామాలయం రోడ్లోని ఓ ఇంట్లో చోరీ చేసిన కేర్ టేకర్ను అరెస్టు చేశారు పోలీసులు. నమ్మకంగా ఉంటూనే బీర్వాలోని 53 తులాల 6 గ్రాముల గోల్డ్ను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. శేషకుసుమ తన భర్త ఆలన పాలన చూసుకునేందుకు శ్రీనివాస్ అనే వ్యక్తిని నియమించుకున్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలోనే నిందితుడు చోరీకి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. అపార్ట్మెంట్ రామాలయం రోడ్డు కుకట్పల్లిలో నవంబర్లో ఒక అఫెన్స్ జరిగింది. అందులో ఈ అపార్ట్మెంట్స్లో 2 సీనియర్ సిటిజన్స్ 80+ ఇయర్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలంతా కూడా అమెరికాలో ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఒక రవి అనే ఒక ఏజెన్సీ ద్వారా కేర్ టేకర్గా ఒక శ్రీనివాస్ అనే ఒక నెల్లూరు వ్యక్తి వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యాడు. ఒక 3 months వాళ్ళతో కలిసి ఉన్నాడు, వాళ్ళని నమ్మించాడు. ఆ తర్వాత వీళ్ళని రోజు హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలో హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి చెకింగ్స్ జరుగుతూ ఉంటే నేను అన్నం తినొస్తా అని చెప్పేసి వీళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి
ఇంట్లో సుమారుగా 53 గ్రాముల బంగారాన్ని, ఒక 4 ఆర్నమెంట్స్ను ఇది ఎత్తుకొని పోవడం జరిగింది. సీనియర్ సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని ఇక్కడ కొట్పల్లి డి కొండలరావు గారు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి లాస్ట్ 2 months నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్ చేస్తే ఇది మనకు ఈరోజు ఇతన్ని భాగ్యనగర్లో ఇతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. తర్వాత బంగారం కూడా టోటల్గా ఇంటాక్ట్గా రికవర్ జరిగింది. ఈ సందర్భంగా మనం ఏజెన్సీ వాళ్ళకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏజెన్సీ వాళ్ళు మీరు తీసుకొని ఎవరైనా ఇంట్లల్లో మీరు పెట్టినప్పుడు 100%గా అతన్ని యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి ప్రాపర్గా అతని ప్రీవియస్ రికార్డ్ లేదన్నప్పుడు మాత్రమే అది ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఏజెన్సీ మీద కూడా. ప్రపంచంలోకెల్లా యువత భారత్లోనే ఉండటం గర్వకారణమని అన్నారు నేషనల్ యూత్ అవార్డు గ్రహీత సామల వేణు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం యూత్ అఫైర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో బీహార్కి చెందిన 37 మంది స్టూడెంట్స్ హైదరాబాద్కి వచ్చారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో స్టూడెంట్స్ భేటీ అయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన సామల వేణుతో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ కింద మనకి బీహార్ నుంచి ఒక 37 మంది స్టూడెంట్స్ తెలంగాణలోని హైదరాబాద్ని సందర్శించడానికి వచ్చారు. అయితే ప్రస్తుతం మనం ఆ స్టూడెంట్స్ దగ్గర ఉన్నాము. అయితే వీళ్ళ యొక్క పర్యటన ఎట్లా సాగిందనేది ఇక్కడ మన యూత్ నేషనల్ అవార్డీ అయినటువంటి సామల వేణు సార్ ఉన్నారు. సార్ మాటలు తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి సార్? యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఈ నేషనల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఒక స్టేట్ నుంచి ఒక 36 మంది యువతని వాళ్ళు డిస్టిక్ మారుమూల ప్రాంతాల నుంచి కూడా సెలెక్ట్ చేసి వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క కల్చర్ని ఉంటుంది కాబట్టి వాళ్ళని ఒక స్టేట్కి పంపిస్తారు. సో ఆ స్టేట్లో వాళ్ళు వచ్చి ఒక 5 days స్టడీ చేస్తారు. ఈ స్టేట్లో అంటే ఇప్పుడు తెలంగాణలో ఫుడ్ హ్యాబిట్ ఏంటి, కల్చర్ ఏంటి, అంటే దుస్తులు ఎలా వేసుకుంటారు, ఏంటి ఉంటాయి, వాళ్ళు ఈ భాష ఏ భాష మాట్లాడతారు, సో వాళ్ళు పెళ్ళి ఏ విధంగా చేసుకుంటారు, సో అట్లాగే కల్చర్ మీద మొత్తం తెలుసుకుంటారు వాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు, సిటీ ఎలా ఉంది, నీట్గా ఉందా, క్లీన్ ఉందా, ఇక్కడ ఒక అలవాట్లు ఏంటంటే ఇప్పుడు యువతకి కాబట్టి వాళ్ళకి డ్రగ్స్ అలవాట్స్ ఉన్నాయా అని, అలాగే రకరకాలు ఏవి ఉన్నాయని చెప్పి స్టడీ చేసుకొని అక్కడ స్టేట్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ స్టేట్లో రిపోర్ట్ ఇప్పిస్తారు. ఏమని, మేము అక్కడికి వెళ్ళి వచ్చాము హైదరాబాద్ తెలంగాణకి, అక్కడ మేము ఎంతమందిని కలిసాము, ఇవన్నీ 5 రోజుల పాటు మేము తిరిగి అక్కడ నేర్చుకుంది ఏంటంటే మంచి ఇవన్నీ ఉన్నాయి, మన స్టేట్లో ఇవి లేవు, ఇవి చేసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు ఒక మార్పు తీసుకురావడం కోసం అని చెప్పని, ఈ యువతలో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి అని ఈ యొక్క కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క స్కీమ్ అనమాట. ఇది పాండమిక్ కంటే ముందు, కరోనా కంటే ముందు రెగ్యులర్ ఉండేది మాకు ఇది, కానీ ఇప్పుడు ఈ ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మేము అప్పుడు 1985 నుంచి 92, 93 వరకు మేము ఇంటర్ స్టేట్ వెళ్ళి అక్కడ ఇట్లా స్టడీ చేసుకొని వచ్చి మన ఇక్కడ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళం. అక్కడ ఫోటోగ్రాఫ్స్ ఎవరైనా కలిసాము మేము. అప్పట్లో గవర్నర్ కానీ, సీఎం కానీ, యూత్ మినిస్టర్స్ కానీ అందరు కూడా దీనికోసం ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే ఒక స్టేట్కి వెళ్ళిపోయి మన స్టేట్ కోసం చెప్తున్నారు కాబట్టి, వాళ్ళు అంబాసిడర్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి మన సరి అయిన అవగాహన ఇవ్వాలి అని ఆ అవేర్నెస్ మొత్తం వాళ్ళని తీసుకొని చేస్తున్నారు. సో అదే మూలంగా ఈరోజు మనము అంటే వీళ్ళు 5 days మొత్తం ఈ పోలీస్ వాళ్ళ దాని నుంచి నార్కటిక్ దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము. అంతేకాకుండా ఈరోజు మన అది సోనీ బాలాదేవి మేడము, కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీస్, తన కూడా కలిసింది, వాళ్ళకందరూ చెప్పింది, తెలుసుకుంది వాళ్ళతో పాటు ఏంది అసలు అని. అంతేకాకుండా మేము తెలంగాణ కౌన్సిల్ కూడా వెళ్ళాము. అక్కడంతా వాళ్ళు తిరిగి చూసి తెలుసుకున్నారు మన తెలంగాణలో ఉన్న ఏంటి అని. మళ్ళీ మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చైర్మన్ గారు కౌన్సిల్కి, వారు దాదాపు 1 గంట సేపు వీళ్ళతో పాటు ఇంటరాక్ట్ అయ్యారు. అప్పుడు అడిగినప్పుడు వాళ్ళందరూ మీరు ఏమవుతారు అనగానే వాళ్ళు ఎక్కువ మంది మేము లీడర్లు అవుదాం అనుకుంటున్నాము ఫ్యూచర్లో అని అంటున్నారు. అంటే లీడర్ అనుకుంటున్నామంటే వారు అప్పుడు చెప్పిండ్రు వాళ్ళకి, లేదు మీరు ఫస్ట్ చదువుకోవాలి, ఒక స్కిల్ తెలుసుకోండి, తద్వారా మీరు ఒక ఉద్యోగం సంపాదించుకొని బిజినెస్ చేసుకుంటూ కొంత కూడబర్చుకోండి. ప్లస్ అట్లాగే నేనేం చెప్పినానంటే వాళ్ళకి ఏదైతే మీరు కాన్స్టిట్యున్సీ అనుకుంటున్నారో, ఎందుకంటే వాళ్ళ మైండ్లోకి వచ్చేసింది వాళ్ళు లీడర్ అవుదామనేసి ఇంకా. సో కాబట్టి మీరు ఏదైతే కాన్స్టిట్యున్సీ అనుకుంటున్నారో ఆ కాన్స్టిట్యున్సీలో యువత ద్వారా యాక్టివిటీస్ చేయండి. మెడికల్ క్యాంప్స్ కానీ, ఐ డొనేషన్ క్యాంప్స్ కానీ, అలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, ప్లస్ అవేర్నెస్ క్యాంప్స్, ఇలాంటి డ్రగ్ అవేర్నెస్ క్యాంప్స్, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటుంటే వాళ్ళకి తెలుస్తుంది, అరే ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు మా ఊర్లో అని చెప్పి ఒక అలవాటు పెరుగుతుంది.
పబ్లిసిటీ అవుతుంది, అందరు ఒక గ్రూప్ తయారవుతుంటారు. సో అలాగే ఒక ప్రణాళిక ఒక 5 years పెట్టుకుంటే ఆ తర్వాత కాంటాక్ట్ చేశారంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళు గెలవడం కోసం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ 37 మందిలో ఓన్లీ స్టూడెంట్స్ వరకు వచ్చారా సార్, ఇంకెవరైనా వచ్చారా? వీళ్ళు సోషల్ వర్కర్స్, స్టూడెంట్స్ అంతా కలిపి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. ఆడ మగ అంతా కూడా, వీళ్ళంతా కూడా ఏజ్ బిట్వీన్ 15 years నుంచి 28 to 30 years మధ్య ఉంటారు వీళ్ళంతా కూడా. బట్ 20 వరకు బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ అబౌట్ 15 వరకు ఉన్నారు. వీళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది సార్? 5 రోజులు హైదరాబాద్లో తిరిగారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఎట్లా అనిపించింది, మీకు ఏం చెప్పారు? అది మాత్రం వాళ్ళు నిజంగా బ్రహ్మాండంగా సార్. అంటే వాళ్ళు బీహార్లో వాళ్ళకి అంతగా డెవలప్ ఇది కాలేదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉందంటే మేము ఇక్కడ ఉండమంటే ఇక్కడ ఉండిపోతాము అని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అసలు వాళ్ళకి ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు అనగానే సార్ మేము మాకు అవకాశం ఇస్తాం ఇక్కడ ఉంటాం ఇంకా 2 రోజులైనా కూడా కన్ఫర్మ్ అయినా కూడా పోతామని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళకి అంత నచ్చింది. సో కాబట్టి ఇది మంచి సూచనలు మన గవర్నమెంట్కి. ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నచ్చి వాళ్ళు ఏం నచ్చిందని తెలుసుకొని మనము ఆ డెవలప్మెంట్ వాళ్ళు అక్కడ పోయి చేసుకోవడానికి కోసం ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే వాటి మనం చూసుకొని వాటిని దూరం చేసుకోవాలి. ఎందుకంటే యూత్నే ఇప్పుడు మన దగ్గర 40% ఆఫ్ ది యూత్ మొత్తం ఇండియాలో ఉంది. 40% ఇండియాలో ఉన్నప్పుడు మనము వాళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఏంటంటే ఈ వికసిత్ భారత్ కూడా అది మన 2047 అని పెట్టారు. అంటే వీళ్ళకి మాత్రం అవకాశం ఉంది, మాలంటలు ఇంకా ఎవరికి అవసరం లేదు. ఇక 2047 ఎవరు బతుకుంటారు, ఎవరు చేస్తారు కాదు, ఈ యువత మాత్రం కంపల్సరీ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఇప్పటి నుంచే ట్రైన్ చేద్దామని చెప్పి ఈ యొక్క ప్రోగ్రామ్ని వాళ్ళు డిజైన్ చేసి పంపించారనమాట. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి యువత తెలిసి తెలియక ఏదైనా గంజాయి బారిన పడుతున్నారు, లేదా సైబర్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇట్లా ప్రజెంట్ యూత్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే తరాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని చెప్పేసి నేషనల్ అవార్డీ సామల వేణుగారు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ డి అశోక్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్. హై బీపీ, డయాబెటీస్, లేట్ ప్రెగ్నెన్సీతో గర్భిణీల్లో ప్రీ ఎంక్లాంపియాకు దారితీస్తోంది. ఈ సమస్యను గుర్తించకుండా ట్రీట్మెంట్ తీసుకోకుంటే అబార్షన్ కావటం, తక్కువ బరువుతో పిల్లలు జన్మించడానికి ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. భవిష్యత్తులో కిడ్నీ, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి వారి కోసం గాంధీ హాస్పిటల్లో స్పెషల్ క్లినిక్ ప్రారంభించారు. క్లినిక్పై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. టైంలో కొందరికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రీ ఎక్లాంప్సియా అనేటువంటి సమస్య ఏర్పడుతుంది. దానివల్ల అంటే కొందరిలో మూర్ఛ రావడం కానీ, లేకపోతే బీపీ, షుగర్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ ప్రీ ఎక్లాంప్సియా ఏర్పడి వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో కానీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానీ కొన్నిసార్లు ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉందని అంటున్నారు. గాంధీలో గత 10-15 ఏళ్ళలో కొన్ని కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. అంటే వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కేసులు. ప్రీ ఎక్లాంప్సియా ఈ క్యాంపులో ఉన్నాం. ఇక్కడ గైనిక్ హెచ్ఓడి ఉన్నారు. ఆమెను అడిగి ఈ మొత్తం డీటెయిల్స్ అంటే దీని లక్షణాలు ఏంటి, ఎట్లా ఉంటుంది, ఎవరికి వస్తుంది, ఈ అంశాలకు సంబంధించి ముందుగా అండి ఈ ప్రీ ఎక్లాంప్సియా అంటే ఏంటి, అది ఎవరిలో ఏర్పడుతుంది, ఎందుకోసం వస్తుంది? ఈ ప్రీ ఎక్లాంప్సియా అనేది గర్భిణీ స్త్రీలలో ఏర్పడుతుందండి. దీంట్లో పేషెంట్కి బీపీ పెరుగుతుంది, తర్వాత యూరిన్లో ప్రోటీన్ పోవడం జరుగుతుంది అన్నమాట. ఈ పేషెంట్స్ సాధారణంగా అధిక రక్తపోటు ప్లస్ వాళ్ళు వాపు రావడం ఈ లక్షణాలు ఉంటాయి. సో ఇది స్క్రీనింగ్ అనేది యాంటీనేటల్లో మనము స్క్రీన్ చేసుకొని ముందే కనిపెట్టినట్టయితే మన ప్రోగ్రెస్ కాకుండా దాన్ని మనము చూసుకోవచ్చు. ఇది కనుక మనము ట్రీట్ చేయకపోతే ప్రీ ఎక్లాంప్సియా ఫిట్స్ వస్తాయి పేషెంట్కి. దాంతో ఇంకా వేరే కాంప్లికేషన్స్ కూడా సివియర్ ప్రీ ఎక్లాంప్సియా కాంప్లికేషన్స్ అంటే ఈ మన కార్డియాక్ ఫెయిల్యూర్ ఉంటుంది, రీనల్ ఫెయిల్యూరు, ఒక్కోసారి మాయ లోపల వెడిపోతుంది, హెల్ప్ సిండ్రోమ్ అని అది ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఈ బేబీ కూడా ఈ కాంప్లికేషన్స్తో ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. ఇది ఉంది అని ఎట్లా గుర్తించాలి? ఎంత ముందు నుంచి ఇది సిమ్టమ్స్ ఉంటాయి, ఎప్పుడు వీళ్ళకి ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి? ఫస్ట్ ట్రైమెస్టర్ నుంచే మనము స్క్రీనింగ్ చేయొచ్చు. దీనికి యూట్రైన్ ఆర్టీ డ్రాప్లర్ అని మనం ఫస్ట్ ట్రైమెస్టర్లోనే చేసుకోగలుగుతాము. ఫస్ట్ ట్రైమెస్టర్లో పేషెంట్ వస్తే మనం బీపీ కూడా ముందర నుంచి ఉందా లేకపోతే ఇప్పుడే డెవలప్ అవుతుందా అది కూడా చూసుకోవచ్చు. కంటిన్యూస్లీ డాప్లర్ మానిటరింగ్, అల్ట్రాసౌండ్, పేషెంట్ని సింపుల్గా అంటే వే చేస్తే కూడా వెయిట్ ఎక్కువైతే అంటే వాపు కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు
బీపీ మానిటరింగ్ చేసుకుంటా ఉంటే బీపీ ఎక్కువ అయ్యేది కూడా మనకు తెలుస్తుంది. ఇది మల్టీ డిసిప్లినరీ సంబంధించినటువంటి డాక్టర్లు కూడా ఇక్కడ ఉంటారు అన్నారు కాబట్టి ఇక్కడ నెఫ్రాలజీ డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. మీ పరంగా మీ డిపార్ట్మెంట్ పరంగా అండి ఈ క్లినిక్లో ఏం చేస్తారు? సో ఈ ప్రీ ఎక్లాంసియా అనేది గుర్తించడము, ట్రీట్మెంటు మనకు ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతుంది గాంధీ హాస్పిటల్లో. కాకపోతే ఇప్పుడు ఈ 4th ఫిబ్రవరి రోజు మనం స్పెషల్గా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కింద, అంటే ఆల్ స్పెషాలిటీస్ ఒకటే రూమ్లో పేషెంట్స్కి చూసి వాళ్ళకి ఒకే రూమ్లో ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ జరగడానికి మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ గైనక్లో ఐడెంటిఫై చేసి వాళ్ళని మెడిసిన్కి కానీ కార్డియాక్ కానీ కిడ్నీ పరంగా ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెఫర్ చేయడం జరిగేది. సో ఇప్పుడు అది కాకుండా పేషెంట్కి ఇంకా ఈజీగా ఉండేటట్టు మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో జనరల్గా మనం ఇది ఈ హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే ఒక ఆల్మోస్ట్ 10% ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఇది కామన్ హైపర్టెన్షన్. అందులో ఈ ప్రీ ఎక్లాంసియా ఒక 3 to 5% కేసెస్లో ఉంటుంది. సో ఇది చాలా కొంచెము దురదృష్టకరము ప్లస్ రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే పేషెంట్ దీనివల్ల ముందే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే కార్డియో కాంప్లికేషన్స్ రావచ్చు, కిడ్నీ ఇంజురీ, మనం కిడ్నీ ఫెయిల్యూర్ అనే టర్మ్ ఇప్పుడు లేదు, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని వస్తుంది. కిడ్నీ ఇంజురీ రావడము, దానివల్ల డయాలసిస్ అవసరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ కొందరికి లివర్ మీద ఎఫెక్ట్ పడి వాళ్ళకి జాండీస్ రావడము ఇట్లాంటివి జరుగుతాయి. ఇక్కడ ఇదే క్లినిక్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ సుహిత ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మీ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది, మీ డిపార్ట్మెంట్ పరంగా ఆ పేషెంట్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇందాక సార్ మేడం చెప్పినట్టు ప్రీ ఎక్లాంషియా ఎర్లీగా డిటెక్ట్ చేయకపోవడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్లో వాపు రావడము, గుండె హార్ట్ ఫెయిల్యూర్లోకి పేషెంట్ ఎండప్ అవ్వడము, రీనల్ ఫెయిల్యూర్లో ఎండప్ అవ్వడము జరగచ్చు. సో మేము యాజ్ అ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్రీ ఎక్లాంషియా పేషెంట్కి మేము చేసేది బీపీ రికార్డింగ్స్, హై బీపీ రికార్డింగ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఐదర్ ఓరల్ మెడికేషన్స్ లేదా ఇంజెక్షన్స్ ఇచ్చి బీపీ కంట్రోల్ చేస్తాము. ఒకవేళ పేషెంట్ ఫిట్స్ డెవలప్ అవుతే ఫిట్స్ కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్స్ పెట్టడం, మెడికేషన్ స్టార్ట్ చేయడము. ఒకవేళ హార్ట్ ఫెయిల్యూర్లో పేషెంట్ ల్యాండ్ అయినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ వల్ల లంగ్స్లో వాటర్ అక్యుములేట్ అవ్వడము, ఇడిమా పల్మనరీ ఇడిమా డెవలప్ అయినప్పుడు దాన్ని ట్రీట్ చేయడము జరుగుతుందండి. ఈ క్లినిక్ని ఏర్పాటు చేయాలనేటువంటి థాట్ ఎందుకు వచ్చిందండి? ఇంతకుముందుకు గాంధీకి మనకి ఇట్లాంటి పేషెంట్లు వచ్చినారా? గవర్నమెంట్ సైడ్లో మొట్టమొదటి సెటప్ అంటారు, ఇది నిజమేనా? ఎస్, ఇది మొట్టమొదటి సెటప్. అంటే అప్పుడు ఏం చేసేదంటే మేము ఆఫ్టర్ డెలివరీ కన్సర్న్ స్పెషాలిటీకి పంపించేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే పేషెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒకటే రూఫ్ కింద ప్రొలాంగ్డ్ ఫాలోఅప్ అవుతుంది. తప్పకుండా వస్తాయండి, ఎక్కడైనా వస్తాయి. కానీ వాళ్ళ రెస్పెక్టివ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకు ఫాలోఅప్ కూడా మంచిగా ఉంటుంది, పేషెంట్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది చూసినాం కదండి, అంటే గవర్నమెంట్ సెటప్లో ఇట్లా మల్టీ డిసిప్లినరీ డిపార్ట్మెంట్స్తో ఒక ఓపీ క్లినిక్ ఏర్పాటు చేయడం, దాంట్లో పేషెంట్ అంటే స్పెషాలిటీస్ దగ్గర అందరికి కూడా తిరిగే అవసరం లేకుండా ఒక దగ్గరనే ట్రీట్మెంట్ అందే విధంగా ఇక్కడ ఈ క్లినిక్ని ఏర్పాటు చేశారు. ఎవరికైనా సరే ఈ సిమ్టమ్స్ కనిపిస్తే ఖచ్చితంగా ప్రతి శనివారం నిర్వహించేటువంటి ఈ ఓపీకి రండి, అక్కడ చూయించుకోండి. తద్వారా అంటే భవిష్యత్తులో తలెత్తబోయేటువంటి ఇబ్బందులను కానీ లేదంటే ఆర్గాన్ ఫెయిల్యూర్ నుంచి కూడా తప్పించుకునేందుకు ఇది ఒక మార్గంగా ఉంటుంది. సేవలు కూడా ఇక్కడ ఉచితంగా అందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. హెల్త్ పై అవేర్నెస్ పెరగడంతో హోమ్ మేడ్ ఫుడ్ కు నగరవాసులు ప్రయారిటీ ఇస్తున్నారు. కూరగాయలు, పండ్లు ఇంట్లోనే పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఔత్సాహికులకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నెలకు 2 సార్లు టెర్రస్ గార్డెన్ పైన అవగాహన కల్పిస్తోంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు టెర్రస్ పైన పెంచుకోవడంలో మెలకువలు నేర్పిస్తున్నారు. మాసప్ ట్యాంక్ లోని హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ లో టెర్రస్ గార్డెన్ పైన అవేర్నెస్ ట్రైనింగ్స్ పై స్పెషల్ స్టోరీ. నగరంలో టెర్రస్ గార్డెన్ పై ప్రజలకు ఇంట్రెస్ట్ పెరుగుతోంది. తమ డాబాలపై ఖాళీ స్థలంలో వెజిటబుల్స్, ఆకుకూరలు పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఎవరికి వారు రోజువారీ కూరల్లోకి వాడే వాటిని సాగు చేసుకుంటున్నారు. బయట మార్కెట్లో దొరికే కూరగాయల్లో పురుగు మందుల శాతం ఎక్కువగా ఉండడంతో హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది. ఏదో ఒక వ్యాధి సోకే ఛాన్స్ ఉంది. హాస్పిటళ్ల వెంట తిరగడం తప్ప ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం లేకపోతోంది. వెనకటికి గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే ప్రత్యేక పెరడులో ఇంటికి అవసరమైన కూరగాయలు సాగు చేసుకునేవారు. అర్బన్ కల్చర్ పెరిగిన తర్వాత అవి కనుమరుగైపోయాయి. హైదరాబాద్తో పాటు జిల్లా, మండల కేంద్రాల్లో టెర్రస్ గార్డెన్ కు ఆదరణ లభిస్తోంది. టెర్రస్ గార్డెనింగ్ పై జనాలకు ఆసక్తి పెరుగుతుండటంతో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఔత్సాహికులకు సపోర్టుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ లో గార్డెనింగ్ పై అవగాహన కల్పిస్తోంది. ప్రతి నెల 2వ శనివారం 4th సండే ప్రత్యేకంగా శిక్షణా తరగతులు చేపడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్, ఆ పొల్యూషన్ మహమ్మారి పడి మన ప్రాణాంతకమైన వ్యాధులైనటువంటి క్యాన్సరు, ఇంకా అదేవిధంగా పిల్లలలో అటిజము, జెనెటిక్ సీక్వెన్స్ చేంజింగ్ ఇలాంటి రకరకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతుంది. వాటన్నిటికీ కూడా మనకి సూక్ష్మంలో మోష్మంలాగా ఈ టెర్రస్ గార్డెన్ అనేటివి చాలా వరకు ఉపయోగపడతాయి. సీడ్స్ ఎంపిక, నాటడం మొదలు ఎరువుల వినియోగం వరకు అన్నింటిపైన అవగాహన కల్పిస్తున్నారు. టెర్రస్ గార్డెనింగ్ లో ఉపయోగపడే పరికరాలు, వాటి వాడకం గురించి ఇక్కడే వివరిస్తున్నారు. పంట చేతికొచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిరక్షణ గురించి చెబుతున్నారు. కేవలం కూరగాయలే కాకుండా ఆకుకూరలు, పండ్లు, హెర్బల్, విదేశీ మొక్కల సాగు గురించి తెలియజేస్తున్నారు. బయట తీసుకుందాం అనుకున్నా కూడా పెస్టిసైడ్స్ ఇలాంటివి కెమికల్స్ ఉన్నటువంటి వాటిని తినడం వలన మనలో క్యాన్సర్ కారకమైనటువంటి ప్రేరేపితమైపోయి క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది. అదే మనం మిద్దె తోటలలో పెంచుకున్నట్లయితే ఆర్గానిక్, ముఖ్యంగా సేంద్రియ పద్ధతులైనటువంటి ఘనజీవామృతము, ద్రవజీవామృతము, అదేవిధంగా కిచెన్ కంపోస్ట్ పద్ధతులను ఉపయోగించి ఎంతో అంత మన టెర్రస్ గార్డెన్లలో రసాయన పదార్థాలను నిషేధించుకుంటూ ఆ సేంద్రియ పద్ధతులలో మనం పంటల్ని పండించుకోవచ్చు. ఈ ట్రైనింగ్ లో టెర్రస్ గార్డెనింగ్ పై పూర్తి అవగాహన వస్తుందని చెబుతున్నారు హార్టికల్చర్ అధికారులు. ఇంట్లో ఖాళీగా ఉండడం కంటే కూరగాయలు పెంచడం మేలనుకుంటున్న వృద్ధులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారు వర్క్షాప్ లో పాల్గొంటున్నారు. క్లాస్ రూమ్ లో పాఠాలతో పాటు లైవ్ లోనూ ఏ మొక్కను ఎలా పెంచాలో నేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 60,000 మందికి పైగా ట్రైనింగ్ తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. ట్రైనింగ్ కు ₹100 నామినల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు అధికారులు. ఆర్గానిక్ పద్ధతులైనటువంటి వేప నూనె కావచ్చు, పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం కావచ్చు, దశపర్ణిక కషాయం కావచ్చు, వేస్ట్ డికంపోజర్ కషాయం కావచ్చు, ఈ విధంగా వాటిని ఉపయోగించి ఎంతవరకు చీడపీడలను అరకట్టుకొని మనం ఆరోగ్యమైనటువంటి కూరగాయలను, పండ్లను పొందడం కోసం మనకు ఈ శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో పండించుకున్న కూరగాయలు ఒక్క పూట తిన్నా ఆరోగ్యకరమని, ఔషధ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం హెల్త్ పరంగా మేలు చేస్తుందంటున్నారు జనం. తక్కువ పెట్టుబడితో మందులు లేని కూరగాయలు తినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. హార్టికల్చర్ విద్యార్థులు, నర్సరీ వ్యాపారం చేసేవాళ్ళు సైతం ట్రైనింగ్ కు అటెండ్ అవుతున్నట్లు చెప్పారు ఔత్సాహికులు. ఈ ట్రైనింగ్ మంచిగా చెబుతున్నారు. మేడం వచ్చేసి హార్టికల్చర్ ఆఫీసరు. షీఈ్ ఇంపార్టింగ్ ట్రైనింగ్ లైక్ ఎనీథింగ్. యాక్చువల్గా అయితే ప్రధానంగా కూరగాయలు మాత్రమే పెంచాలనేది ఆలోచన. కూరగాయలు, పండ్లు కూడా, పండ్ల మొక్కలు కూడా వేయాలనేది ఒక ఆలోచన. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. యాక్చువల్గా ఇప్పుడు డిఎన్ఏ లెవెల్లో, ఆర్ఎన్ఏ లెవెల్లో కూడా చేంజెస్ జరుగుతున్నాయి. ప్లాస్టిక్ ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ వచ్చేసి ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మనిషి రక్తంలో, ఊపిరితిత్తుల్లో, బ్రెయిన్లో కూడా చేరుతున్నాయి. దీనివల్ల వచ్చేసి రకరకాల జబ్బులు వస్తున్నాయి. రకరకాల జబ్బులు రావటము మనిషి ఆరోగ్యం పైన ఎక్కువ ప్రభావం ఇస్తున్నాయి. అందుకోసం చెప్పేసి మాకు చిన్న బాల్కనీ ఉంది. ఆ బాల్కనీలో కూరగాయలు పెంచుకోవాలనే ఆలోచన. అదేవిధంగా దగ్గరలో ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్లో మాకు ఒక 1/2 ఎకరం ఉంది. దాంట్లో కూరగాయలు పండించాలనేది ఆలోచన. కూరగాయలు కూడా ఇన్ ది మ్యానర్ ఆఫ్ ఆర్గానిక్ వే. జనాభాకు సరిపడా కూరగాయలు పండించడం లేదు. దానికోసం ఎక్కువ ఉత్పత్తి రావాలని క్రిమిసంహారక మందులు వేసి ఉత్పత్తిని అనేది పెంచుతున్నారు. దానివల్ల చాలామంది ఆరోగ్యం దెబ్బతింటుంది. కావున అటువంటి దాని నుంచి ప్రజలను రక్షించడానికే ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో స్థలం ఉంటే టెర్రస్ పైన మన కూరగాయలను మనమే పండించుకోవడం వల్ల ఇంటి మొత్తం ఆరోగ్యంగా ఉంటారు. దీనివల్ల మనం రసాయన ఎరువుల నుంచి చాలా దూరంగా ఉంటాం. ఫస్ట్ మనం పండించుకొని దాని నుంచి అనుభవాలు నేర్చుకొని పెద్ద లెవెల్లో కూడా చేద్దాం అనుకుంటున్నాం. సరైన అవగాహన ఇటువంటి ట్రైనింగ్లు ఉంటే సక్సెస్ అవుతారు. మరియు గవర్నమెంట్ నుంచి కూడా వీటికి సబ్సిడీ ఇవ్వాలి.
ఎందుకంటే టెర్రస్ గార్డెన్ పైన బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది. దానికోసం ఎవరు ఆసక్తి చూపించడం లేదు. కావున మనకు విత్తనాలకు, ఎరువులకు, వాటి టబ్బులకు ఏమైనా సబ్సిడీ ఇస్తే ఎక్కువ మంది దీనివైపు ఆసక్తి చూపిస్తారు. ఉద్యాన పంటలను టెర్రస్ పై పండించడం వల్ల కుండీల్లో ఔషధ మొక్కలను పెంచుకోవడంతో ఇంట్లోనే కెమికల్ వాడని కూరగాయలు పండించుకోవడం ఆనందాన్నిస్తోందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా సిటీ వాతావరణంలో భిన్న మార్పులు కనిపిస్తున్నాయి. ఏడాదికేడాది ఎండల తీవ్రత పెరిగిపోతోంది. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. అటు అంతే స్థాయిలో వానలు కూడా కురుస్తున్నాయి. హైదరాబాద్ సిటీ పరిధిలోనే ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందని వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరంలో అధిక టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. పెరుగుతున్న పొల్యూషన్, కాంక్రీట్ జంగల్ వల్లేనని వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది హైదరాబాద్లోని 7 ప్రాంతాల్లో అర్బన్ హీట్ ఐలాండ్స్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల దాకా నమోదవుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన అర్బన్ ల్యాబ్స్ స్వచ్ఛంద సంస్థ రీసెర్చ్ లో సిటీలో హీట్ ఐలాండ్స్ బయటపడ్డాయి. రికార్డైన టెంపరేచర్లను లెక్కించి హీట్ ఇండెక్స్ ను రూపొందించారు. భూ ఉపరితలం మీద 2-3 మీటర్ల ఎత్తులో నమోదయ్యే ఉష్ణోగ్రతలను లెక్కించడం ద్వారా ఈ హీట్ అర్బన్ ఐలాండ్స్ ను గుర్తించారు. ల్యాండ్ శాటిలైట్ డేటా ఆధారంగా టెంపరేచర్స్ ను లెక్కించి గూగుల్ ఎర్త్ ఇంజిన్ ద్వారా హీట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మార్క్ చేశారు. ఈ ఏడాది అనుకున్న దానికంటే ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అర్బన్ హీట్ ఐలాండ్ని మనం నిరోధించడానికి మార్గాలు ఏంటంటే మనకి ఈ కూల్ రూఫ్స్ అనే మనకి ఒక స్ట్రాటజీ కూడా వచ్చింది. అంటే ఏంటంటే ఈ రూఫ్స్ పైన మనకి కంప్లీట్లీ రిఫ్లెక్టివ్ లేయర్ అనేది వేసి, ఇప్పుడు మనం చూస్తుంటాం, మనం సమ్మర్లో యాస్ఫాల్ట్ రూఫ్ ఉన్న వాళ్ళు పైన ఈ ఒక తెల్లటి లేయర్, అలా కాకుండా ఇప్పుడు స్పెషల్ మెటీరియల్ తోటి వచ్చిన హీట్ చాలా వరకు అబ్జర్వ్ కాకుండా రిఫ్లెక్ట్ అయిపోయేలాగా వచ్చే మెటీరియల్స్ కూడా వచ్చాయి. ఇలాంటి కూల్ రూఫ్స్ స్ట్రాటజీ అవలంబించడము, అలాగే గ్రీన్ స్పేసెస్, అంటే ఈ టవర్లు ఇటువంటివి కట్టుకున్నప్పటికీ వీటి మధ్య గ్రీనరీ మెయింటైన్ చేయడము, పూర్తిగా పేవ్డ్ సర్ఫేసెస్ కాకుండా మధ్యలో గ్రీనరీ, లాన్స్, ట్రీస్ పెంచుకోవడము, ఈ కారిడార్స్ ఇటువంటివి ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ హీట్ మనకి మొత్తం ఇక్కడ ట్రాప్ కాకుండా దీన్ని మనం నిరోధించలేనప్పటికీ కొంతవరకు మనం దీని యొక్క ఒత్తిడిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సిటీలోని 7 ప్రాంతాలైన మైలార్దేవ్పల్లి, బిఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, పఠాన్ చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, హైత్ నగర్ ఏరియాలు హీట్ ఐలాండ్స్ గా మారినట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో టెంపరేచర్లు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయన్నారు. కాంక్రీట్ మయంగా నగరం మారిపోతుండడం, ఆకాశాన్ని తాకేలా ఎత్తైన బిల్డింగులు, నిర్మాణాల్లో ఉపయోగించే మెటీరియల్, సిమెంట్ రోడ్లు, ఇళ్లల్లో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వాడకం పెరిగిపోతుండడం వల్లే సర్ఫేస్ టెంపరేచర్లు పెరిగి హీట్ ఐలాండ్స్ గా మారుతున్నట్లు చెప్పారు. మనం ప్రస్తుతం హైదరాబాద్ లో చూసినట్టయితే మనకి ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద నిర్మాణాలు ఇవి ఉన్నవి మనకి సెంట్రల్ హైదరాబాదు, అలాగే మన ఈ ఐటీ ప్రాంతాలైనటువంటి గచ్చిబౌలి, కొండాపూరు ఇటువంటి ప్రదేశాల్లో ఏంటంటే మనకి చాలా పెద్ద నిర్మాణాలు, అలాగే మొత్తం పేవ్డ్ సర్ఫేసెస్ వల్ల ఏంటంటే ఈ పడిన వర్షం కూడా అక్కడ ఇంకడానికి అవకాశం ఉండదు. మొత్తం అంతా కూడా మళ్ళీ డ్రైన్లోకి వెళ్ళిపోవడము, అలాగే మనకి గ్రీనరీ లేకపోవడము, ఈ లో అల్బిడో కలిగినటువంటి నిర్మాణాలు ఉండటం వల్ల ఈ ప్రాంతంలో హీట్ చాలా వరకు ట్రాప్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఏరియాస్లో మనకి సమీప ఏరియాలతో పోల్చినట్టయితే 3 నుంచి 4 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్ రైజ్ ఉంటుంది. ఈ టెంపరేచర్ రైజ్ని తగ్గించుకోవడానికి ఏంటంటే మనం న్యాచురల్గా మరిన్ని ఎయిర్ కండిషనర్లు వాడటము, ఇటువంటి వాటి వల్ల మరింత ఆ ప్రాంతంలో పొల్యూషను, దానికి తోడు మళ్ళీ ఇవి కలగజేసేటువంటి వేడిమి. నగరంలో ఎండల తీవ్రతతో పాటు వర్షాలు భారీగా కురుస్తున్నాయి. గత వేసవిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన ఉక్కపోత, ఎండ తీవ్రత ఉండి సాయంత్రానికి క్యుములోనింబస్ మేఘాలతో భారీ వర్షం కురిసింది. వర్షాకాలంలోనూ ఎండల తీవ్రత పెరిగి వాటి కారణంగా కుండపోత వర్షాలు కురిశాయి. స్థానిక వాతావరణ మార్పుల ప్రభావం భారీ వర్షపాత నమోదు, క్లౌడ్ బరెస్ట్ కి దారి తీస్తుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మనం వేసవకాలం చూసినట్టయితే ప్రతి వేసవకాలం కూడా కిందటి వేసవకాలం కంటే మరికొంత వేడిమి పెరుగుతూ ఉండడం మనం ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల చూస్తున్నాం. దీనికి తోడు మనకి సాయంత్రం వేళల్లో ఏమవుతుందంటే మళ్ళీ ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి, ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ వేపర్ అనేది ట్రాప్ అయిపోయి ఇట్లా కాంక్రీట్ జంగిల్లాగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ మాయిశ్చర్ కంటెంట్ కూడా పెరిగిపోవడం వల్ల
సాయంత్రం వేళల్లో ఉన్నట్టుండి పెద్దగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతోటి మళ్ళీ వర్షం రావడము, దీనివల్ల మళ్ళీ అనేక ఇబ్బందులు కలగడం అనేది చూస్తున్నాము. సో ఈ సీజన్లో కూడా మనం ఏప్రిల్ మే నెలల్లో టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగి మళ్ళీ సాయంత్రం వేళల్లో ఇటువంటి క్యుములోనింబస్ మేఘాల తాకిడి కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ తో వాతావరణంలో తీవ్ర మార్పులు చూస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్ మెట్రోలాజికల్ వింగ్ సీనియర్ ఆఫీసర్. కాలానికి అనుగుణంగా ఉండాల్సిన స్థాయి కంటే తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయని తెలిపారు. స్థానికంగా వస్తున్న మార్పుల వల్లే వర్షాల తీవ్రత కూడా పెరుగుతుందన్నారు. సిటీ పరిధిలో బిల్డింగ్లు పక్కపక్కనే నిర్మిస్తుండడం, వరద నీరు పోయేందుకు సరైన మార్గాలు లేకపోవడంతో పచ్చదనం తగ్గి అర్బన్ హీట్ ఐలాండ్ గా సిటీ మారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. వీటి ప్రభావం ప్రస్తుతం కనిపించకపోయినా భవిష్యత్తులో తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. అర్బన్ హీట్ ఐలాండ్ జరగకుండా సిటీ జనం సొంత వెహికల్స్ బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించేలా ప్రభుత్వాలు అవగాహన కల్పించాలంటున్నారు. రోడ్ల పక్కన గ్రీనరీ పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలన్నారు నిపుణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.